వచ్చాను. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. స్త్రీల ఆరాధన కనుక మనం ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాము. హన్నా గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. హన్నా గురించి ఎంతమందికి తెలుసండి? అందరికీ తెలుసు కదా. మనం అందరము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ చెప్పాలి కనుక కొన్ని మాటలు ఆవిడ గురించి వివరించడానికి సిద్ధపడ్డాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండమ్మా. చాలమ్మా. పెనిన్నాకి ఎల్కానాకు 2 భార్యలు, ఒకరు హన్నా, 2 పెనిన్నా. ఎందుకు ఆయన 2 భార్యలను చేసుకోవాల్సి వచ్చిందంటే హన్నా గారికి పిల్లలు లేనందువల్ల. దేవుడు ఎల్కానా హన్నా గారిని ఎంతగానో ఇష్టపడేవాడంట, చాలా ప్రేమగా చూసుకునేవాడంట. అయినప్పటికీ ఆమెకున్న లోటు, ఆ లోటుని ఎవరు పెట్టారండి? ఆమెకి దేవుడే పెట్టాడు. దేవుడే పెట్టినందువల్ల ఆయన పిల్లలు లేనందువల్ల 2వ వివాహము చేసుకోవలసి వచ్చింది. 2వ వివాహం చేసుకున్న తర్వాత ఈ పెనిన్నాకు పిల్లలు కలిగారు. కానీ హన్నా గారిని ఆవిడ సూటిపోటి మాటలతో ఆమె ఏదో ఒకటి అంటూ ఆమెకు కోపం రప్పిస్తూ ఉండేదంట. కిందకి చదవండి అమ్మా. యెహోవా 6వ వచనం చదవండి. చాలమ్మా. ఆమె వైరి అయిన పెనిన్నా. ఇప్పుడు స్త్రీలు ఏ బాధనైనా భరించగలుగుతారు, కానీ ఈ బాధను మాత్రం భరించడం చాలా కష్టం. ఈవిడ వచ్చింది హన్నా గారు అక్కడికి కూడా చాలా అడ్జస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా ఈమె సూటిపోటి మాటలతో ఆమెను హింసిస్తూ వచ్చింది. దేవుని సన్నిధిలో హన్నా గారు మొరపెడుతూ ఆమె ఏడుస్తూ భోజనం మానేస్తూ ఏడుస్తూ వచ్చేదంట. ఆమె భర్త అయిన ఎల్కానా ఆమెను ఓదార్చుచుండెను. నీవు భోజనం ఎందుకు మానేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడని కానా అని ఆయన ఓదార్స్తూ వచ్చేవాడంట. కానీ హన్నా గారికి బహుతు దుఃఖం ఉండేది. ఆమెకి చాలా దుఃఖాక్రాంతురాలై ఉండేది. ఆమె మూడబారిన జీవితమును దేవుడు చిగురింప చేయటానికి ఆమెను వాడుకున్నాడు. ఎందుకనంటే దుఃఖమును ఆమె జీవితంలో దేవుడు నాట్యముగా మార్చాడు. అవమానపడింది ఆమె ఒక చోట. ఎక్కడ అవమానపడిందండి హన్నా గారు? దేవుని మందిరంలో ఆమెకు కొంచెం అవమానంగా ఏలియా గారు మాట్లాడారు. ఆమె ఎంత దుఃఖాకాంతురాలయ్యిందంటే ఆమె ఏటేటా మందిరానికి వెళ్ళి వారు బలులు అర్పించేవారంట. బలులు అర్పించినప్పుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. కానీ ఆ రోజు షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా దుఃఖాక్రాంతురాలై ఉందంట. ఎందుకంటే ఆ రోజు అంత దుఃఖాక్రాంతులై ఉంది ఆవిడ? ఎందుకు ఏడ్చింది ఎక్కువగా? బిడ్డల విషయమేనా? ఇంకేం లేదా? ఇంకా తెలుసు, మీ అందరికీ వాక్యం తెలుసు. ఆమె ఎలా ఏడ్చింది దేవుని సన్నిధిలో, ఎందుకు అంతగా దుఃఖాక్రాంతురాలైంది? ఏలియా గారు మత్తురాలని పిలిచే అంతగా ఎందుకు ఆమెకు అంత దుఃఖం వచ్చిందనంటే, ఇశ్రాయేలీలను చూసి ఆమె మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏలియా కుమారులిద్దరు యాజకులుగా పనిచేసేవారు. వారు చాలా భయంకరంగా ఉండేవారు, స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించేవారంట. అందుకు ఆమె అది అంతా చూసినప్పుడు ఆమె చాలా దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి 11వ అధ్యాయం చదవండి అమ్మా. ఒకరాలనైనా నేను కలిగిన శ్రమను చూచి నీ సేవకురైన నన్ను మరువగా జ్ఞాపకము చేసుకొని నీ సేవకురైన నాకు మగపిల్లని దయచేసి నీ ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనేను. చాలమ్మా. ఆమె మగబిడ్డని ఎందుకు కోరిందండి? ఇజ్రాయేలీలకు వారు చెడిపోవటము చూసి ఆ కార్యములు చూడలేక దేవుని సన్నిధిలో బహు దుఃఖాకాంతురాలుగా ఆమె దేవుని అడిగింది, నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా, నేను నీ సన్నిధిలో నీ కొరకు పెంచుతానని ఆమె తీర్మానం చేసుకుంది. ఆ రోజు ఆమె దేవుని సన్నిధికి వెళ్ళకముందు కూడా అప్పుడప్పుడు వెళ్ళినా కూడా ఏడుస్తూనే ఉండేదంట. ఆహారం తినక ఏడుస్తూ బిడ్డల కొరకు ఎంతగానో కన్నీరు కార్చేది. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆమె చేసిన ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన తన హృదయాన్ని కుమ్మరించి మరీ చేసిందంటండి. కన్నీటి ప్రార్థన కార్యములు చేస్తుందండి,
చేస్తుంది. మనము కూడా మనకు శ్రమ వచ్చినప్పుడు, ఈ అనాగారు శ్రమ వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. తన స్నేహితులకి, బంధువులకి ఎవరికి చెప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టుకుంది. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం చాలాసార్లు మనం ఎవరికి ఫస్ట్గా ఫోన్ చేస్తాం? తల్లిదండ్రులకు, స్నేహితులకు, ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పుకుంటా నాకు ఈ శ్రమ ఉంది, ఏం చేయాలి మనం ఏం చేయాలో అది చెయ్యము, కానీ ఏం చేయకూడదో అదే చేస్తూ ఉంటాం. కానీ అనాగారు అలా చేయలేదు. తన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో మోకాళ్ళు వని కన్నీటితో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించినప్పుడు ఆమె గొప్ప బహుమానాన్ని పొందుకుంది. ఈరోజు మనము మన ప్రార్థన ఎలా ఉంది? మనం ప్రార్థించడం ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మన స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవటం కాదు, కానీ మనము మోకాళ్ళు వని ఆ దేవుని కొరకు కన్నీరు విడిచి ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ హన్నా గారు అలాగే చేశారు. 12వ వచనం చదవండి అమ్మా. తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినపడకయుండెను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు చదవండి అమ్మా. నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆమె మత్తురాలయ్యిందని ఏలియా గారు ఎందుకు అనుకున్నారంటే, అప్పటికే ఏలియా గారు వృద్ధుడు గనుక ఆమె స్వరము మాత్రము వినబడలేదంటండి. దుఃఖము, కన్నీరు తన హృదయానికి కుమ్మరించి అక్కడ జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను చూచి కన్నీరు కార్చుచు, అయ్యా నాకు ఒక మగబిడ్డ, నీవు ఆడపిల్లని కోరుకోవచ్చు కదండి, ఆడపిల్ల అయితే ఆ కార్యాలు చేయగలదురా? దేవుని చిత్తము ఎలా ఉందంటే, ఆ రోజు ఆవిడ చూసి దేవుని కొరకు పెంచుతాను, నీ కొరకు నీ సన్నిధిలో నేను నా బిడ్డను వదిలేస్తాను అన్నప్పుడు దేవుడు ఆమె గర్భఫలాన్ని తెరిచాడు. అంతకుముందు ఆమె ప్రార్థన చేయలేదంటారా? తన గృహం దగ్గర ప్రార్థన చేయలేదంట. ఎందుకు? దేవుని కార్యం ఆవిడ ద్వారా జరగాలి గనుక, ఆమె గర్భం నుంచి ఒక రాజు రావాలి గనుక ఆయన ఆమెను ఆ విధముగా దుఃఖపరిచాడు. నేను అనుకుంటాను, ఒకవేళ ఈ ఎల్కానా గారు రెండో వివాహం చేసుకోకుండా ఉంటే అన్న బిడ్డలు నిమ్మని కూడా అడిగేది కాదేమోనండి. ఎందుకంటే తన భర్త ప్రేమ, ఆమె అంతగా ప్రేమించేవాడంట తన భర్త. అందుకని దేవుడు ఒక ముళ్ళును ఆమెకు పెట్టాడని నేను అనుకుంటాను. ఆ ముళ్ళును పెట్టబట్టే ఆమె సూటిపోటి మాటలతో ఆమెను విసిగించబట్టే ఆమె ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన కార్యాలను బట్టి ఇజ్రాయేలీలకు ఒక రాజు కావాలి కాబట్టి వారు ఏలియా కుమారులు ఇద్దరు చనిపోతారని దేవునికి తెలుసు. ఎందుకంటే వారు భయంకరమైన వారు. అందుకే ఈమె గర్భం నుంచి సమూయేలు గారిని ఒక గొప్ప రాజు, ఒక ప్రవక్త రావాలి గనుక దేవుడు ఆమెకు ఆ దుఃఖాన్ని కలుగజేశాడు. అప్పుడు ఆ రోజు ప్రార్థించిన ప్రార్థన ఆమె స్వార్థముతో ప్రార్థించలేదు. ఎందుకంటే ఇజ్రాయేలీల కొరకు నాకే కనుక ఒక కుమారుడు ఉంటే వాడిని పెంచి పెద్ద చేసి ఒక నాయకుడిగా చేదును ఒక భయభక్తులతో పెంచుదనని ఆమె మ్రొక్కుకున్నందువల్ల దేవుడు వెంటనే ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆలస్యము మేలు కొరకే. ఆలస్యం చేస్తున్నాడు. ఏ విషయమైనా, ఏ కార్యమైనా మన జీవితంలో ఆలస్యంగా జరుగుతుంది అని అంటే అది దేవుడు నీ ద్వారా ఏదో చేయనున్నాడు. నీవు ఒంటరిగా ఉన్నాను, కృంగిపోతున్నావు శ్రమలలో నుండి అని అంటే దేవుడు నిన్ను 10 మందిలో ఒకదానిగా నిలబెట్టడానికి ఆయన కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి నేను మరొక స్త్రీని మీకు గుర్తు చేయాలి. జ్ఞానము కలిగిన ఈ స్త్రీ ప్రార్థనాపరాలకు మనము హనా నుంచి ప్రార్థన నేర్చుకోగలదము. కన్నీటి ప్రార్థన, మన కుటుంబంని కట్టేది కన్నీటి ప్రార్థన. ఉదయాన్నే లేచి దేవుని కొరకు కన్నీరు కార్చి మీ హృదయాన్ని కుమ్మరించి ఆ దినమును దేవునితో నీవు మొదలు పెట్టగలిగితే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీవు ఎన్ని శ్రమలు ఉన్నా, దుఃఖము ఉన్నా నీ దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు, దేవునితో మాత్రమే పంచుకో. దేవుని సన్నిధికి వస్తున్నాం. మనము బలులు అర్పించేవారు ఏటేటా వెళ్ళి బలులు అర్పించేవారు. కానీ ప్రతి ఆదివారం మనం లేచి పెందల కాడ వచ్చి దేవుని సన్నిధిలో బలి అర్పిస్తున్నామా? ఎలా అర్పించాలి బలి? ఆయనకి ఇష్టమైన బలి ఏంటి? విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. మనం దేవుని సన్నిధిలో వచ్చి కన్నీరు కార్చి మన హృదయాన్ని ఆయనకు అర్పిస్తే చాలు, నీ కార్యములు ఆయన సఫలము చేస్తాడు. కన్నీటితో చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కానే
కాదు, కన్నీటి ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది మన జీవితంలో. మనకి ఏ సమస్య ఉన్నా సరే హన్నాని జ్ఞాపకం చేసుకుని మనం కన్నీరు కార్చి మోకాళ్ళు వెనేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనం కూర్చుని ఏదో 2 నిమిషాలు చేసి, మన రూమ్లో అయితే మంచం మీద కూర్చునే చేస్తాం ప్రార్థన. మనం పడుకునే ముందు 5 నిమిషాలు, ఉదయాన్నే లేచేటప్పుడు కూడా మంచం మీదే ఉండి లెగిసి ప్రార్థన చేసుకొని కిచెన్లోకి వెళ్ళటం, మన పనులకు వెళ్ళిపోవడం. కానీ ఉదయాన్నే లేచి నువ్వు మోకాళ్ళు పోయేసి కన్నీరు కార్చి హృదయాంతరంగం నుంచి నీ దేవుని నువ్వు స్తుతించి చూడు, నీ పట్ల దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. కన్నీరు నీవు హృదయపూర్వకంగా నీ హృదయాన్ని కుమ్మరించి కాచిన కన్నీటి ప్రార్థన అంటండి వ్యర్థము కాదంట. కానీ ఈరోజు మనం ఈ దేవుని సన్నిధిలో కూర్చుని కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఈరోజు ఈ డేట్ మనం మర్చిపోతామేమో, మనం మర్చిపోయి వెళ్ళిపోతాం. మనకు గుర్తుంటుందండి మనం ఏ ఆదివారం ఎలా ప్రార్థన చేసామో? గుర్తుంటుందా? మనకి ఉండదు. కానీ దేవుడు మనం కాచిన కన్నీరు ఆ రోజున మర్చిపోడంటండి. నీ కన్నీటిని వ్యర్థము కానివ్వడంట ఆయన ఎప్పుడు నీ కన్నీటికి ప్రతిఫలము విద్దామని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. తగ్గిన సమయమందు తగిన కాలము వచ్చినప్పుడు నీకు ప్రతిఫలము తప్పకుండా నీవు పొందుకుంటావు. ఈ మధ్యాహ్న సమయంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? దుఃఖాక్రాంతురాలై నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఈ కార్యం జరగట్లేదు అని ఎవరైనా చింతపడుచున్నారా? దేవుడు నీకే చెప్తున్నాడు, ఈ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, నీకు తగిన సమయమందు ప్రతిఫలం ఇస్తాను, నువ్వు చింతపడవద్దని. హన్నా గారిని దేవుడు మర్చిపోలేదు. ఆమె ఎంతో దుఃఖాక్రాంతి, ఆ దుఃఖాన్ని మనం తీర్చలేము కానీ దేవుడే తీర్చగలడని ఆమె ఆ దినాలలో నమ్మింది. దేవుని చెంతకు ఆమె మందిరానికి వెళ్ళేటప్పుడు ఏడ్చింది, మందిరంలో కూడా ఏడ్చింది ఆమె. కానీ మందిరానికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె భోజనం చేయటం చేసిందంటండి. అప్పటి వరకు భోజనం చేసేది కదంట సరిగా, కానీ ఏడుస్తూనే ఉండేది. ప్రార్థన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించి తిరిగి వచ్చిందో ఏడవటం మానేసిందంట. ఎందుకంటే ఆమె కన్నీరుని దేవుని దగ్గర వదిలేసింది. ఆవిడ కన్నీరుని వదిలేసి ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంది. అప్పటి నుంచి ఆమె చింతపడలేదంటండి. మళ్ళీ ఆ విషయం కొరకు ఆమె ప్రార్థించలేదు. ఎందుకంటే ఆమె విశ్వసించింది, దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడని. గట్టిగా నమ్మింది కనుక కన్నీటిని దేవునికి అప్పగించేసి వచ్చింది. ఏలియా గారు ఆవిడని అవమానిస్తున్నప్పుడు కూడా ఆవిడ ఏమందండి, నేను మత్తురాలను కాదయ్యా, నీ దాసురాలనైనా నన్ను కరుణించుము, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇలాంటి దానిని కాదు, నేను దుఃఖంతో ఉన్నాను అని ఆమె ఏలియా గారితో చెప్పింది. మరొక స్త్రీ గురించి మనము చెప్పుకుందాం. ధన్యురాలైన స్త్రీ. మనం ధన్యురాలుగా గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుందండి? ఆమె లక్షణాలు ఏంటి? గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలి? జ్ఞానము కలిగి, ఇంకా భర్తకు లోబడుతూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా ఉండాలి, నిర్భరమైన బుద్ధి కలిగినదై ఉండాలి, ఆమె దీన మనస్కురాలై ఉండాలంటండి. ఆమె గుణవతి అయిన స్త్రీ కష్టపడే స్త్రీగా ఉంటుందంట. మనం కష్టపడుతున్నాం, మన కుటుంబాన్ని కట్టుకోవటానికి కష్టపడేవారిగా ఉన్నాం, కానీ దేవునికి ఇష్టమైన కష్టాన్ని పడేవారిగా ఉన్నాం. ఇంటి పనిలోను దేవుని పరిచర్యలోను మనం కష్టపడేవారిగా ఉండాలి. అమ్మగారులాగా నిర్మలమ్మ గారిని ఒక్కొక్కసారి చెప్తుంటే ఆవిడ ఇంటి పనులన్నీ చేసి దేవుని పరిచర్యలో చేసి ఆమె ఉద్యోగం చేస్తూ నిజంగా ఎంత కష్టపడతారండి ఆవిడ. మనం ఒక వంతే కష్టపడదాం ఆవిడలో. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన ధన్యత అది. నీవు గుణవతిరాలిగా ఉంటే దేవుడు కష్టపడే స్వభావాన్ని నీకు ఆయన ఇస్తాడు. మొదటి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మ. అమూల్యమైనది గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె కష్టపడే స్త్రీగా ఉంటుంది. 17వ వచనం చదవండి అమ్మ. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును. చాలమ్మా.
ఆమె వ్యాపారాలు గుణవతి అయిన స్త్రీ కష్టపడేదానిగా ఉంటుంది, ఆమె వ్యాపారాలు చేసేదానిగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ, ఇంకా ఇంటి పనిలోనూ వ్యవసాయ పనులోనూ తన భర్తకు సహాయముగాను ప్రతి విషయంలో కూడా ఆమె కష్టపడే స్త్రీగా ఉంటుంది. ఆమె దేవుని కృపను పొందుకునే స్త్రీగా ఉంటుంది, గుణవతి అయిన స్త్రీ. 25వ వచనం చదవండి అమ్మా. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా నుండును. చాలమ్మా. ఆమె ఘనత అనే వస్త్రాన్ని ఈ స్త్రీ, గుణవతి అయిన స్త్రీ పొందుకుంటుందంటండి. దేవుడు ఆమెకు కష్టపడే బలాన్ని ఇచ్చాడు. 2 ఘనత అనే వస్త్రాన్ని కూడా ఆమెకు ఇచ్చాడు. ఇక్కడ జ్ఞానము కలిగి మాట్లాడుతుందంటండి గుణవతి అయిన స్త్రీ. ఆమె మాట్లాడే ముందు, నోరు తెరిచే ముందు చాలా జ్ఞానము కలిగి మాట్లాడుతుందంట. మనము రక్షించబడ్డాం, ఇక్కడ ఉన్న వారందరము కూడా రక్షించబడ్డాం. బాప్తిస్తం తీసుకున్నాం కదండి, అందరమును తీసుకున్నారా? మరి మీరు మన మాటలు ఎలా ఉంటున్నాయి? మనం నోరు తెరిస్తే ఆలోచించి మాట్లాడగలుగుతున్నామా? లేదు. మన నోరు తెరిస్తే మనము రక్షించబడిన నీ మాట ఎదుటివానికి ఆశీర్వాదకరముగా ఉండాలంట. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రతి మాటలో కూడా ఒక బలము, ఒక శక్తి ఉంటుంది. ఎదుటి వారికి అవి ఆశీర్వాదకరముగా ఉంటాయి, దేవుని మాటలు నీవు వారికి చెప్తున్నప్పుడు. కానీ మనము ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాం. మనం బాప్తిసం తీసుకున్నా అన్న మాటే మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ సాతానుడు ఎవరైతే ఈ దేవునిలో ఎదుగుతున్నారో వారిని శోధన అనే గుంటలో పడవేయటానికి ఆయన చూస్తూ ఉంటాడు. ఇక్కడ చాలామంది మనం స్త్రీలు ఉన్నాం, పాటలు పాడే ఈమెని ఎలా గుంటలో పడేయాలి, పొద్దున్న లెగిస్తే వాడి పని అదే, ఎవరిని ఎప్పుడు ఎలా పడవేయాలి అని. కానీ ఈ వాక్యంలో ఎదుగుతున్న వారిని ఎప్పుడు పడేయాలని చూస్తాడు. ప్రార్థన చేసే వారిని కూడా వాడు శోధిస్తూనే ఉంటాడు. కానీ వాటన్నిటిని జయించాలంటే మనం మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండే, సాతానుని ఎదిరించే వారిగా ఉండాలి. ప్రతిరోజు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మనం వాడితో ప్రార్థనలో జయిస్తూనే ఉండాలండి. మెలకువ కలిగి ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదు. అపవాది మనం వెంటే ఉంటాడు, దేవుడు మనతోనే ఉంటాడు, సాతానుడు కూడా ఉంటాడు. ఎందుకు అనంటే ఎప్పుడు వాడికి అవకాశము దొరుకుతుందా, వీరిని ఎప్పుడు గుంటలో పడవేద్దామా అని వాడు కనిపెట్టుకుని ఉంటాడంటండి. అందుకని స్త్రీలమైన మనము మన కుటుంబాలని కట్టుకోవటానికి, మనము ఈ లోక పాపము అంటకుండా మనము జాగ్రత్త పడటానికి, మనల్ని మనము రక్షించుకోవటానికి అనుక్షణము కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఏ విషయంలో కూడా మనం అశ్రద్ధ చేయటానికి వీలే లేదు. రక్షించబడిన మనము స్త్రీలుగా మనం అనేక మంది కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన నీవు వేసినప్పుడు సాతాను నీ దగ్గరికి రాడు. ఇది నిజం. ప్రార్థనకున్న శక్తి, వాడు నీ దగ్గరికి రాలేడు, నీ ఆలోచనలకి రాలేడు, నిన్ను అంటుకోలేడు వాడు. అలాంటి ప్రార్థన మనమందరం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క స్త్రీ కూడా మోకాళ్ళ ప్రార్థన అనుభవం నీ జీవితంలో కంపల్సరీ ఉండాలి. మనము చురుకైన వారు, గుణవతి అయిన స్త్రీ చురుకైన స్త్రీగా ఉంటుందంట. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. అటువలే అప్పటి స్త్రీలే చురుకుగా ఉంటే మనం ఇంకెలా ఉండాలి? మనం వారి వలె చురుకైన వారముగా ఉండి మన పనులను మనం చక్కబెట్టుకుంటూ, ఇటు కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, దేవుని పరిచర్యలో వాడబడుతూ మనల్ని మనం రక్షించుకోవాలంటే మనకు కావాల్సిన ఆయుధం ఏంటి? ప్రార్థన అనే ఆయుధం. నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు వదులు, ఆ శ్రమ నీ వద్దకు రాదు. కానీ మనం శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు నా జీవితంలో ఈ లోటు ఉందని మనం ఆ లోటునే జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాం. కానీ ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో ఆమె గర్భము ధరించింది. ఆమె ఏడవలేదు. ఎలిజబెత్ నాకు ఈ లోటు ఉందని ఏడవలేదు. ఆమెకి దేవుడిచ్చిన పరిచర్యను ఆమె చేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఆమెను వదిలిపెట్టాడండి. ఆమె అడగనంత మాత్రాన్ని వదిలిపెట్టలేదు. ఆమెను జ్ఞాపకం చేసుకుని వృద్ధాపాయంలో ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఈ దినాన్న ఎవరైనా దుఃఖాక్రాంతురాలు ఈ సన్నిధిలో ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడని నువ్వు నమ్మితే గనక దేవుని స్తుతిస్తూనే ఉండు. దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు చేసుకుంటూ వెళ్ళు. నీ కార్యం ఎప్పుడు చేయాలో, నీ పట్ల ఎప్పుడు గొప్ప కార్యం ఆయన చేయాలో ఆయనకు తెలుసు. దేవుని ఇక్కడ 27వ అధ్యాయం చదవండి అమ్మా.
సామెతల గ్రంథం. నడతను బాగుగా కనిపెట్టు. ఆమె తన ఇంటి వారి నడతను కూడా కనిపెట్టుకుంటుందంటండి. ఆమె ప్రార్థనతో రక్షించుకోవటమే కాకుండా వారి ఇంటి వారు ఎలా ఉన్నారు ఏంటని కూడా ఆమె కనిపెట్టుకుంటూ ఉంటుందంటండి. 28 చదవండమ్మా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానము అని ఆమె పెనిమిటి ఆమెను పొగడు. చాలమ్మా, ఈమె ధన్యురాలుగా ఉంది. ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అని పొగుడుతున్నారు. ఆమె భర్త ఆమెకు ఒక గొప్ప స్టేట్మెంట్ని ఇస్తున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు ప్రతివితలు, కానీ వారందరికంటే నువ్వు శ్రమించిన దానివు, శ్రేష్టమైన దానవు. ఇంత గొప్ప ధన్యత ఎవరికి ఉంటుందండి? నువ్వు ఈ గొప్ప స్టేట్మెంట్ నీ భర్త ద్వారా నీవు పొందుకోవాలి అంటే నీవు గుణవతి అయిన స్త్రీగా ఉండాలి. నీవు ప్రార్థనాపరురాలుగా ఉన్నప్పుడు ఇవన్నీ నీ వెంట ఆటోమేటిక్గా వస్తాయండి. ఈ లోకానుసారానికి నువ్వు తప్పించుకుని తిరగాలి. ఈ లోకం అనే పాపం అనే ఊబి నుంచి నువ్వు తప్పించుకుని తిరగగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి తిరగగలిగితే ఈ యొక్క స్త్రీ వలె నీవు గుణవతి అయిన స్త్రీ వలె ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ ఏం పొందుకుందండి ఈ అధ్యాయంలో? గుణవతి అయిన స్త్రీ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఘనత అనే వస్త్రాన్ని పొందుకుంది. 2 ధన్యురాలు. బలాన్ని కూడా ఈమె పొందుకుంది. ఈమె బలము పని చేయడానికి మనం పని చేయాలంటే బలము కావాలి కదా. మనం చేతులతో పని చేస్తుందంటే కష్టపడేదానిగా ఉంది. దేవుడు ఆమెకు తగిన బలాన్ని కూడా ఇచ్చాడు. ఇంకా కొంచెం కిందగా చదవండి 20వ అధ్యాయం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలమ్మా, ఈ లోక బాలి సౌందర్యం కంటే అంతరంగ మన హృదయము సౌందర్యంగా ఉండటం ముఖ్యం. మన హృదయాన్ని వాక్యముతో గనక మనము శుభ్రం చేసుకోగలిగితే, ఈ వాక్యం అనే దట్టిని మీ నడానికి మీరు కట్టుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా సౌందర్యంగా కనబడతారు. ఈ ఘనత అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు మనము దేవునికి సౌందర్యవంతులుగా కనబడతాము. మరి ఈ వాక్యమును మనము విని ఈరోజు హన్నా వలె గుణవతి అయిన స్త్రీ వలె మనందరము ఉండాలని, ఒక గొప్ప ప్రార్థనాపరుల వలె మనం జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చక్కని వాక్యాన్ని స్త్రీలను ఉద్దేశించి మరి వాక్యాన్ని అందించిన సిస్టర్స్ ఇద్దరికి కూడా ఫెయిత్ ఫెలోషిప్ స్త్రీల సహవాసం తరపున ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ సమయాన్ని పాస్టర్ గారు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఎందు గురించి అంటే ఈరోజు ఏసీ కొంచెం మంచిగా పనిచేస్తుంది కదా, ఏసీ కొంచెం మంచిగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కని రీతిలో